ఈ రీల్‌లో I2C ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేద్దాం. రీల్‌ని ఎండ్ వరకు చూడండి. మీకొక క్లారిటీ వస్తది. జనరల్‌గా మనం డైలీ యూజ్ చేసే స్మార్ట్ ఫోన్ ఆర్ స్మార్ట్ వాచ్ ఏవన్నా మదర్ బోర్డ్స్‌లో మల్టిపుల్ సెన్సార్స్ ఉంటాయి. లైక్ టెంపరేచర్ సెన్సార్, యాక్సెలరోమీటర్, గైరోస్కోప్ ఇలాంటివి. అలాగే ఒక మైక్రో కంట్రోలర్ గాని, ఒక ప్రాసెసర్ గాని ఉంటది. లిమిటెడ్ నంబర్ ఆఫ్ పిన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ డివైసెస్ అన్నీ కంట్రోలర్‌కి కానీ, ప్రాసెసర్‌తో కానీ కమ్యూనికేట్ అవ్వాలి. అప్పుడు ఒక్కొక్క డివైస్ ఒక్కొక్క వైర్‌ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవ్వాలి. కానీ ఇలా కాకుండా జస్ట్ 2 వైర్స్‌నే యూజ్ చేసుకొని ప్రతి ఒక్క డివైసు కంట్రోలర్‌తో గాని, ప్రాసెసర్‌తో గాని కమ్యూనికేట్ అవుతాయి. ఎలా కమ్యూనికేట్ అవుతాయంటే I2C ప్రోటోకాల్ వల్ల. I2C అంటే ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. దీన్ని సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటాము. మల్టిపుల్ డివైసెస్‌ని ఈచ్ అదర్ కమ్యూనికేట్ అవ్వడానికి ఈ ప్రోటోకాల్‌ని మనం యూజ్ చేస్తాం. బై యూజింగ్ 2 వైర్స్. ఇందులో 2 లైన్స్ ఉంటాయి. ఒకటి SDA సీరియల్ డేటా లైన్. ఇది డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. SCL సీరియల్ క్లాక్ లైన్. ఇది ఆ డేటా ట్రాన్స్‌ఫర్‌ని సింక్రోనైజ్ చేస్తుంది. 2 లైన్స్ బైడైరెక్షనలే కాబట్టి పుల్ అప్ రెసిస్టర్స్‌ని యూజ్ చేసుకుంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ అని ఉంటుంది. మాస్టర్ అంటే డేటాని సింక్రోనైజ్ చేసి కమ్యూనికేషన్‌ని ఇనిషియలైజ్ అయ్యేలా చేస్తుంది. స్లేవ్ ఈ మాస్టర్‌కి రెస్పాండ్ అవుతుంది. సమ్ టైమ్స్ 1 ఆర్ మోర్ మాస్టర్స్ ఉంటాయి. సేమ్ బస్‌లో 1 ఆర్ మోర్ స్లేవ్స్ కూడా ఉంటాయి. కానీ ఈచ్ స్లేవ్‌కి యూనిక్ అడ్రెస్ అనేది ఉంటది. ఈ I2Cలో అడ్రెస్సింగ్ ఎలా ఉంటదంటే, మాస్టరు ఫస్ట్ స్లేవ్ అడ్రెస్‌ని సెండ్ చేస్తుంది. ఇందులో అడ్రెస్ 7 బిట్స్ ఆర్ 10 బిట్స్ ఉంటుంది. వన్స్ మనం స్లేవ్ అడ్రెస్‌ని సెండ్ చేసినప్పుడు రిమైనింగ్ అన్నీ ఐడిల్‌గా ఉంటాయి. బై యూజింగ్ రీడ్ అండ్ రైట్ బిట్స్. ఇందులో డేటా ట్రాన్స్‌ఫర్ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే, స్టార్ట్ కండిషన్, స్లేవ్ అడ్రెస్ ప్లస్ రీడ్ రైట్ బిట్స్, అక్నాలెడ్జ్‌మెంట్, డేటా ట్రాన్స్‌ఫర్ బైట్ బై బైట్, స్టాప్ కండిషన్. ఇందులో అక్నాలెడ్జ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డేటా కరెక్ట్‌గా రిసీవ్ చేసుకుంటే అక్నాలెడ్జ్‌మెంట్ ఏసీకేని సెండ్ చేస్తుంది. డేటా కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోకపోతే ఎన్ఏసీకే నాన్ అక్నాలెడ్జ్‌మెంట్‌ని సెండ్ చేస్తుంది. ఇందులో అడ్వాంటేజెస్ ఏందంటే ఇది జస్ట్ 2 వైర్స్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. మల్టిపుల్ డివైసెస్ కమ్యూనికేట్ అయ్యేలా చేస్తది. డిసడ్వాంటేజెస్ ఏందంటే ఎస్‌పీఐ ప్రోటోకాల్ కన్నా కొంచెం తక్కువ స్పీడ్‌గా ఉంటది. యూఏఆర్‌టీ కన్నా చాలా కాంప్లెక్స్‌గా ఉంటది. కానీ ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ వల్ల ఈ I2C ప్రోటోకాల్‌ని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ దాకా రీల్‌ని చూసారు కాబట్టి రీల్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌లో ఈసీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ రీల్‌ని షేర్ చేయండి. మన పేజ్ ఓపెన్ చేసి 3-4 రీల్స్ చూడండి. నచ్చితే ఫాలో చేసుకోండి.